రాబోయే జనరల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం లాంఛనమే అనే వార్తలు వినబడుతోన్న నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీ పతనానికి అంకురార్పణ చేసిందే ఇక్కడ కనబడుతున్న ఫోటో అంటున్నారు విశ్లేషకులు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మీద పగతో మొత్తం సినిమా టికెట్ రేట్స్నే జగన్ రెడ్డి ఘోరంగా తగ్గించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ రేట్స్ను తిరిగి యథాతథ స్థితిలో ఉంచాలని కోరుతూ సినీ ప్రముఖులు జగన్ రెడ్డితో చర్చలు సాగించినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు సభ్యతగా జగన్ రెడ్డికి నమస్కారం పెట్టారు. అయితే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనే విద్యత లేని జగన్ రెడ్డి చేతులు కట్టుకుని దేభ్యమోహం వేసుకుని చూస్తూ ఉండిపోయాడు. ఈ సన్నివేశం అక్కడతో కట్ అయిపోయి ఉంటే బాగానే ఉండేది. కానీ కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం లేని పేటీఎం డాగ్స్ ఈ ఫోటోని సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఫలితం వైఎస్ఆర్సీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఆనాటి నుండే మొదలైంది. సీఎం స్థాయి కంటే చాలా ఎక్కువైన చిరంజీవి గారే జగన్ రెడ్డికి నమస్కరించినప్పుడు ఆఫ్టర్ ఆల్ సీఎం అయిన జగన్ రెడ్డి ప్రతి నమస్కారం చేయకపోవడం అతని మూర్ఖత్వానికి చిహ్నంగా ఇప్పటికీ చెబుతూ ఉంటారు. కాగా ఈ ఫోటో క్రియేట్ చేసిన డ్యామేజ్ యొక్క ఇంపాక్ట్ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ఇప్పటికీ గ్రహించారు. ఈ ఒక్క ఫోటో వల్ల వారు కోట్లలో ఓట్లు నష్టపోతారనే విషయం తెలుసుకుంటున్నారు. అయితే చిత్రంగా డ్యామేజ్ కంట్రోల్ కోసం వాళ్ళు చేసిన పని వారిని మరింత అభాసుపాలయ్యేలా చేసింది. ఇంతకీ వారు చేసిన పని ఏమిటంటే జగన్ రెడ్డి చిరంజీవి గారిని చేసిన అవమానం ఫోటోకి విరుగుడుగా వారు మరొక ఫోటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉండగా చిరంజీవి గారు మరో ప్రక్క చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ ఫోటో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటిదని ఫేక్ ప్రోపగాండా కూడా చేశారు. కానీ వాస్తవం వేరు. అసలు ఆ అకేషన్ మరేమిటో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ సెరమనీ. ఎంగేజ్మెంట్కి వచ్చిన అతిథులు అలా కుర్చీలో కూర్చునే ఉంటారు. ఆ ఫంక్షన్ నిర్వహిస్తున్న వారు నిలబడే ఉంటారు, అతిథులను రిసీవ్ చేసుకుంటారు. అంటే చిరంజీవి గారు సురేఖ గారు నిలబడి అతిథులను రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ వీడియో చూద్దాం. విజువల్స్లో మనకు చిరంజీవి గారు, సురేఖ గారు, జయప్రద గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు కనబడుతున్నారు. ఇంకా ప్రతాప్ రెడ్డి గారు, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, నాగ చైతన్య గారు వంటి వారు కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రోపగండా చేస్తున్న దాని ప్రకారం ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పేటీఎం డాగ్స్ సర్క్యులేట్ చేసిన ఫోటో వెనుక బ్యాక్ డ్రాప్ ఇది.